నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ. కార్యకర్తలు నాయకులను కలుస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్న మంత్రి పార్థసారథి. అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సీఎం చంద్రబాబును కలిసిన సిపిఐ నేతలు గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని వినతి. అంతకంతకు పెరుగుతున్న కేరళలో కొండచర్యల్లో విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య. ఈ ఘటనలో 174కు చేరిన వృద్ధుల సంఖ్య. సహాయక చర్యలను ముమ్మరం చేసిన కేరళ రాష్ట్రంతో సహా సైన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి తన కుటుంబ సభ్యులతో కలిశారు. సుగాలి హత్యాచారం కేసును సిబిఐకి అప్పగించామని జీవో ఇచ్చారు, కానీ సిబిఐ వరకు వెళ్లలేదని డిప్యూటీ సీఎంకు తెలిపారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని ఆమె కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు. కార్యకర్తలు నాయకులు అధైర్యపడవలసిన అవసరం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా. వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా. చరిత ఎన్నడు చూడని పయనము, చెదిరిపోని నీ సంకల్పము. గుడిసె గుండల్లో ఊపిరే నింపే, మనసులోతుల్లో ధైర్యమై పొంగే. నువ్వే ఆ అక్షరం, వీలం జగన్ అంటుందే ప్రతి స్వరం. వీలం జగన్ జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, వారు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని, అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గ్లోబల్స్ ప్రచారాలు చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ప్రజల ఉపాధి పట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్ ప్రభుత్వంపై అబద్ధపు బురద జల్లుతున్నారని, జగన్కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవలు, గంజాయికి అలవాటు పడినవారు చేసిన మారణ కాండంపై ఢిల్లీకి వెళ్లి
వైసీపీ నేతలు చెప్పేవి వాస్తవాలు అయితే అసెంబ్లీలో చర్చించాలి. దాన్ని వైసీపీ పాంప్లెంట్ పత్రికలో ప్రచురించుకోవాలి. ముఖ్యమంత్రి సవాలు విసిరితే ఆ సవాల్ను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం సరైనది కాదని మంత్రి పార్థసారథి హితవు పలికారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ ఎన్నికల హామీని అమలు చేస్తున్న భాగంగా జూలై మాసంలో 4,000 పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచి 4,000 ఇవ్వటమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 నెలలకు కూడా అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కూడా ఏదైతే బకాయి ఉందో దాన్ని కలిపి 7,000 రూపాయలు 64.8 లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునేది 2,35,000 మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నామని చెప్పేసి. కానీ కేవలం 1,00,000 కంటే తక్కువ మంది ఉన్న సచివాలయం సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున 96% పెన్షన్లు ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సిపిఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణాలకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెలకపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్, జేవీఎన్ఎన్ మూర్తి, ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. అమరావతి, పోలవరం నిర్మాణం, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల భారాలు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సిపిఐ నేతలు, అనుబంధ సంఘాల నేతలపై గత ప్రభుత్వం కేసులు బనాయించిందని, వాటిని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పోలవరంను మొదటి దశ వరకే పరిమితం చేయాలనే నిర్ణయాన్ని గత ప్రభుత్వం సమర్థించడం విచారకరమని, 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం జరగాలని కోరారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, సిపిఐ నేత నారాయణ మధ్య కాలేజీ రోజుల అంశం గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. నాడు చేసిన రాజకీయ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలను నెమరు వేసుకుని కాసేపు ఉల్లాసంగా గడిపారు. సరే, మదనపల్లి రాద్ధాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి నేను దాని వివరాలు చెప్పకల్లా, అయితే కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఆడ ఏమి జరుగుతుందో చూసాను. ఇప్పుడు ఈయన పేరు మార్పూరి వెంకటేశ్వర్లు. ఆయన పైన 10 కేసులు పెట్టారు. ఎట్లా పెట్టారు వాళ్ళు? ల్యాండ్ ఏమో మదనపల్లిలో ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఏమో పులివెందులో ఉంటుంది. పులివెందులో ఒక గనాయి గాడి మీద రాస్తారు ఎక్స్ మీద. ఆ తర్వాత మళ్ళా రామచంద్ర రెడ్డి కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళు చేసుకుంటారు. అట్లాగే ఇది కూడా ఇది మదనపల్లి ల్యాండ్, ఇది పులివెందుల్లో రిజిస్ట్రేషన్. ఇది తిరుపతి ప్రాపర్టీ, పాకాల్లో రిజిస్ట్రేషన్. ఇది ఫోర్జరీ, జీపీది ఫోర్జరీ చేసి ల్యాండ్ రాసేసుకున్నారు. ఇది వెంకటేశ్వర ల్యాండ్ని జీపీ ద్వారా ఫోర్జరీ చేయించి ఈయన సంతకం ఫోర్జరీ చేసి రాసేసుకున్నారు. ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కలే కాదు, జిల్లా మొత్తం మీదుగా ల్యాండ్. దీనికి గత ఇదేంటంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు దీనికి కారణం అవుతాడు. ఆయన ఉన్నప్పుడు సరే మంచి కోసం చేసి ఉన్నానని అంటాడు. 22A పెట్టి రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ పెట్టాడు.
ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పోరాటాలు జరిగాయో ఆ పోరాటాలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో కూడా కేసులు బనాయించారు. ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం విషయంలో సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పోలవరం నిర్వాసితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు. వారి సొంత ప్రాంతాలు వదిలిపెట్టి మెరుగ ప్రాంతాలు కొంతమంది పోతే అక్కడున్న గిరిజనులేమో గుట్టల మీద ఇవాళ తలదాచుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరంలో కూడా ఇలాంటి వరదలు జూలై ఆగస్టు మాసాల్లో వస్తూ ఉన్నాయి. వాళ్ళు గుట్టలు ఎక్కుతూ ఉన్నారు. ప్రభుత్వంపై వారికి ఏదో బియ్యము కిరసనాయలు ఇస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి 3,000 రూపాయలు ఇస్తూ ఉంది తప్ప శాశ్వతంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. 2024 జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పులు, బకాయిలు అన్ని దుష్ప్రచారం చేస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని చెబుతుండడం చూస్తుంటే ఆ అనుమానాలకు బలం చేకూరుతోందని రజని పేర్కొన్నారు. చంద్రబాబు మనసులో ఉన్న మాటనే మంత్రులు చెబుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని, ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై రజని ధ్వజమెత్తారు. పేదవాళ్ల కోసమే జగన్ ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచారని తెలిపారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నవి అనేటువంటిది మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2007లో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది. ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు. దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి ఉపాధి హామీ ఊతంతో చిన్న సన్నకారు రైతులకు 100% సబ్సిడీ కింద ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నామని జిల్లాలో 1760 ఎకరాల్లో పండ్లు, పూల తోటల పెంపకాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మైలవరం మండలం కొత్త మంగాపురంలో చేపట్టిన మల్లె తోటలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా కొత్త మంగాపురం మల్లెతోట రైతు కుప్పాళ్ల ముత్తయ్య నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను బలహీన వర్గానికి చెందిన రైతునని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 1.5 ఎకరాలలో మల్లెతోట సాగును ప్రారంభించినట్లు తెలిపారు. మల్లెతోట పెంపకానికి గుంతలు తీయడం, మొక్కలు కొనుగోలు, మొక్కలు నాటడం, పాదులు తీయడం, నీరు పోయడం, ఎరువులు వేయడం, దుక్కి దున్నడానికి అవసరమయ్యే పూర్తి ఖర్చులను ఉపాధి హామీ పథకం ద్వారా పొందడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు.
ఈ ప్రాంతం మల్లె సాగుకు ఎంతో అనుకూలమని, మార్కెట్ సౌకర్యం కూడా ఉండడంతో తన ఆర్థిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని, తనలాంటి రైతులకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుందని రైతు ముత్తయ్య కలెక్టర్కి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1760 ఎకరాలలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లు, పూల తోటల సాగును చేపట్టేలా రైతులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. 40 ఎకరాల్లో రైతులు మల్లె, గులాబీ తోటల పెంపకాన్ని చేపట్టారని, మిగిలిన 1720 ఎకరాలలో మామిడి, జామ, నిమ్మ, సపోటా, నారింజ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, దానిమ్మ, నేరేడు, ఆపిల్ బేర్, మునగ, పాపాయి వంటి పండ్ల జాతి మొక్కల పెంపకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రైతులు వారికి అవసరమైన నాణ్యత గల పూలు, పండ్లు, మొక్కలు, ఎరువులను నేరుగా కొనుగోలు చేసుకునేందుకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చెల్లించడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటడానికి గుంతలు తీయడం, మొక్కలు నాటడంతో పాటు 3 సంవత్సరాల పాటు మొక్కల పెంపకం నిర్వహణకు అంతర పంటలు చేపట్టేందుకు అయ్యే పనులను జాతీయ ఉపాధి హామీ పని దినాల్లో కేటాయించడం జరుగుతుందన్నారు. చిన్న సన్నకారు రైతులకు పండ్లు, పూల తోటల పెంపకం ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని, పండ్లు, పూల సాగును చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ఉపాధి హామీ ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. మల్లెతోట సందర్శనలో కలెక్టర్ వెంట జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ జె సునీత, డిపిఓ ఎన్వి శివప్రసాద్ యాదవ్, ఏపీడీ వెంకటేశ్వరరావు, ప్లాంటేషన్ మేనేజర్ కె ఉషారాణి, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎస్ వంశీకృష్ణ రైతులు పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 174కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 174 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు వయనాడుకు వెళ్తుండగా వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. వాయనాడ్లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3069 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనతో ఉక్కిరిబిక్కిరైన వయనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. వయనాడు జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయం అందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాలో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తోందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయటం వెనుక జైరాం రమేష్, చిదంబరం ఉన్నారని తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం దానికి సంబంధించినటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి వాటిని కూర్పు చేసేటప్పుడు ఆ రోజు విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పునర్విభజన చట్టాన్ని ఒక చెల్లని చెక్కులాగా తయారు చేసింది. ఈరోజు ఆ తప్పుల్ని సవరిస్తూ భారతీయ జనతా పార్టీ 2014 ఏదైతే NDA 1 మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆ నిధులు ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఇస్తూ వస్తుంది. వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పూర్తి చేయడం జరుగుతుంది, కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. వివిధ రకాల ప్రతిబంధకాల కారణాల వల్ల అది వాస్తవం. అది అయితే ఒక్కసారి గమనిస్తే ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరాం రమేష్. కృష్ణలంకలో అడ్డదిడ్డంగా తవ్వేసిన రోడ్లను సక్రమంగా నిర్మించాలని సిపిఎం నేత కాశీనాథ్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ స్థానికులను ఇబ్బందులను పట్టించుకోకుండా వారికి నచ్చిన పద్ధతిలో పనులు చేసుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. కృష్ణలంక 21వ డివిజన్ కల్పనా ప్రిన్స్ వీధిలో తవ్వేసిన రోడ్లను సక్రమంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంకలో పలు రోడ్లను నగరపాలక సంస్థ అధికారులు వివిధ కారణాలు చూపిస్తూ అడ్డదిడ్డంగా రోడ్లను తవ్వడంతో స్థానికులు, వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తవ్వేసిన రోడ్లపై రాకపోకలు సాగించే పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారని అన్నారు. సాక్షాత్తు స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధి సోదరుడు సైతం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కాశీనాథ్ పేర్కొన్నారు. తవ్వేసిన రోడ్లను వెంటనే నగరపాలక సంస్థ అధికారులు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. కృష్ణలంకలోని సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు వెంటనే పరిష్కరించకపోతే కృష్ణలంక నివాసితులతో కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని కాశీనాథ్ హెచ్చరించారు. కృష్ణలంక 21వ డివిజన్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. తవ్వేసి గంగాడం గుడి దగ్గర నుండి ఎస్వి రెడ్డి స్కూల్ దగ్గర నుండి తవ్వినటువంటి ట్రంచి కృష్ణలంక హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి సంపులో కలపాలని చెప్పనే ఉద్దేశంతో పెట్టారు. ఇది ఎన్ని రోజులైందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తెలుసు. 2 స్కూళ్ళు ఉన్నాయి ఈ జంక్షన్లో. ఈ 2 స్కూళ్ళు పిల్లలు సుమారుగా 2,000 మంది ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే డ్యాన్సులు వేసుకుంటా రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. డ్యాన్సులు వేయటమే కాదు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి కల్పనా ప్రిన్స్ రోడ్డు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి వీధి కానీ, బీచ్ రోడ్డు కానీ చూస్తే పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కల్పనా ప్రిన్స్ రోడ్లో అయితే ఇంటికొక మ్యాన్హోల్ పథకం పెట్టారు. ఇంటికొక మ్యాన్హోల్ అని చెప్పానంటే ప్రతి ఇంటికి కనెక్షన్. మరి అంత ముందు ఉన్నటువంటి రోడ్డు, అంత ముందు ఉన్నటువంటి కనెక్షన్స్ అవి ఏమైపోయినాయో తెలియదు. మ్యాన్హోల్ పొంగితే వెంటనే కనెక్షన్ తీసేయటమే, ఇంటింటికి ఓ మ్యాన్హోల్ అని చెప్పనేటువంటి పేరుతో. అంటే ఆదాయం కోసమా, రాబడి కోసం మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఆ పాత 23వ డివిజన్ ఉండగా 2007లో నిర్మాణం అయినటువంటి హై స్కూల్ రోడ్డు డబల్ రోడ్డుగా వేయించే దానికోసం ఆనాడు కార్పొరేటర్గా నేను ప్రయత్నం చేశాను. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులలో జంపా కృష్ణకిషోర్ తన చివరి శ్వాస వరకు శాస్త్ర ప్రచార రంగంలో జన విజ్ఞాన వేదికతో మమేకమై పనిచేశారని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. జన విజ్ఞాన వేదికను, జంపాను విడదీసి చూడలేమన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు జంపా కృష్ణకిషోర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మరణంలోనూ జీవిస్తున్న మన జంపా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేవీవీ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ శంకర్ రెడ్డి, ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు గొల్ల నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులలో జంపా కృష్ణకిషోర్ తన చివరి శ్వాస వరకు శాస్త్ర ప్రచార రంగంలో జన విజ్ఞాన వేదికతో మమేకమై పనిచేశారని కొనియాడారు. జంపా కృష్ణకిషోర్ ఏ శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తి కోసం పనిచేశారో తన మరణానంతరం కూడా తన భౌతిక కాయం మెడికల్ కాలేజ్ విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం ఉపయోగపడాలని ఆశపడ్డారు అని గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదికను జంపాను విడదీసి చూడలేమన్నారు. అనంతరం అతిథులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జంపా కృష్ణకిషోర్ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడం జరిగింది. జంపా గారు అంటే జన విజ్ఞాన వేదిక ఒక బ్రాండ్. జంపా కృష్ణకిషోర్ అనే ఆయన నామం జంపా గారితో జంపా అనే పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. ఆయన సుదీర్ఘం ఆయన వాలంటీర్గా రిటైర్మెంట్ ఇచ్చి బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకొని కేవలం సైన్స్ ప్రచార ఉద్యోగం, ఏ మూఢనమ్మకాలు, అలాగే స్త్రీ సాధికారిత, ఇట్లా ఎన్నో రుగ్మతలపై ఆయన చాలా వరకు ఒక సుదీర్ఘం 30 సంవత్సరాల పాటు ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి దశలో కూడా లివర్ సిరోసిస్ అనే వ్యాధితో కూడా బాధపడుతూ ఆయన డయాలసిస్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలను కింద ఉన్నటువంటి ఆర్గనైజింగ్ స్థాయికి అప్పచెప్పి ఎప్పటికప్పుడు సూచనలు దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించేవాళ్ళు. అట్లాగా ఎన్నో ఉద్యమాల్లో, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో ఈ 108 అనే ఉచిత 108కి సంబంధించిన కానీ ఉచిత విద్యుత్కు సంబంధించి కానీ ఎన్నో సమావేశాలు సమాలోచనలు జరిపి ఆ సూచనలు అందించడం కూడా జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జన విజ్ఞాన వేదిక తరపు నుంచి వెళ్ళి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి సాన్నిహిత్యంతో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఆయనకు కూడా జన్మభూమి అనే కార్యక్రమానికి ఆ సూచనలు సలహాలు ఇవ్వడంతో ఆయన పేరు మార్చి జన్మభూమిగా వేరే కార్యక్రమం పేరుని జన్మభూమిగా మార్చి ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నాన్నగారి గురించి ఈరోజు చాలామంది చాలా ప్రముఖులు వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన కృషి, ఆయన పడిన కష్టం, ఆయన ఆలోచించే విధానం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు అన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉండేవండి. చాలా సంతోషం అటువంటి తండ్రికి మేము బిడ్డలుగా పుట్టినందుకు. మా నాన్నగారు ఫస్ట్ నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి ఏమేమి చేసేవాళ్ళు మాకు ఎప్పుడు తెలియనియకుండా ఆయనే చూసుకునేవాళ్ళు. ఆయనకి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటే ఇప్పుడు అందరి నోట వెంట మాటలు వింటుంటే అంత గొప్పగా మమ్మల్ని మాకు తెలియకోకుండా ఆయన చేసిన సేవలు కానీ ఇవన్నీ వీళ్ళందరి ద్వారా వింటూ ఉంటే చాలా గొప్పగా ఉంది. అటువంటి తండ్రికి మేము కూతుర్లుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది జన విజ్ఞాన వేదికలో ఇంకా ముందుకి పయనించాలని కోరుకుంటున్నాను. క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రమాద స్థలాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, అనధికార క్వారీ తవ్వకాలపై తగు చర్యలు తీసుకోవాలని, కొండపల్లి పారిశ్రామిక వీటీపీఎస్ కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ విషయమే దాసరి భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచకచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరిటాల, దొనబండ, కేతనకొండ, కిలేసాపురం గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రెనైట్ క్వారీలలో కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికుల కోసం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రెనైట్ క్వారీ యాజమాన్యాలు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని దోనెపూడి శంకర్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షించవలసిన గనుల శాఖ, కార్మిక శాఖ, క్వారీ యజమానులు మామూళ్ల మత్తులో జోగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం అని అన్నారు. ప్రమాదాలలో అసువులు బాసిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు ప్రకటించి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆగస్టు 2న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలై మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా, గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు సజీవ సమాధి అవటం జరిగింది రాళ్ల మధ్యలో.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాల అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారిచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్. ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు ఉపేంద్రబాబు సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఉపేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో వక్తలు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఏపీయూడబ్ల్యూజే పటిష్టంగా రూపొందించడంలో ఉపేంద్రబాబు పాత్ర కీలకమని అన్నారు. ఆయన పుస్తకాలు ఎక్కువగా చదివేవారని, ఆయన గదిలో ఎక్కడ చూసినా పుస్తకాలే ఉండేవన్నారు. ఆంధ్రజ్యోతితో ఎంత సాన్నిహిత్యం ఉండేదో విశాలాంధ్రతో అంత సాన్నిహిత్యం ఉండేదన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక సభ, మొదటి సభ వ్యవస్థాపక సభ రాంచి ఇప్పుడు జార్ఖండ్ రాజధానిలో జరిగిన, రెండవ సభ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హోస్ట్ చేసింది. ఇదే మన రిసెప్షన్ కమిటీగా ఉన్నాం. అప్పటికి కార్యాలయానికి ఉన్నది పైన ఒక రూమ్ ఒకటి ఉండేది. దాన్ని రిసెప్షన్ కమిటీ ఆఫీస్కి పెట్టుకొని, టెలిఫోన్ సౌకర్యం లేదు ఆ రోజుల్లో. టెలిఫోన్ సౌకర్యం అంటే మా గదను కనెక్షన్ తీసుకోవడానికి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే రంగయ్య నాయుడు గారిని టెలికమ్యూనికేషన్స్ మంత్రిగా ఉంటే అవుట్ ఆఫ్ టర్న్లో తీసుకొని ఇక్కడ టెంపరీగా ఫోన్ రిసెప్షన్ కొరకు రిసెప్షన్ ఆఫీస్గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిర్మాణం ఇంత పటిష్టంగా రూపొందడంలో కానీ, జర్నలిస్టుల సమస్యలని పరిష్కారంలో అనుసరించాల్సినటువంటి మార్గాలను కూడా మనం ఎంతవరకు వెళ్ళాలా, ఎక్కడి వరకు వెళ్ళాలా, ఎక్కడ తగ్గాలా అనే అంశాలు ఆయన చాలా నిర్మోహమాటంగా బాధ్యతల ముందు వెల్లడించేటటువంటి వ్యక్తి. వొరేషియస్ రీడర్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యూటీయూసీ 11వ జాతీయ మహాసభను సెప్టెంబర్ 1-2 తేదీల్లో తమిళనాడు సేలంపట్నంలో నిర్వహించనున్నట్లు యూటీయూసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. సెప్టెంబర్లో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈవేళ ఎంపిక చేయడం అనేది జరిగింది. దీనికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు సుబ్రాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేది జరిగింది. నాతో పాటు రాష్ట్ర కమిటీగా 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 3 జిల్లాలకు కోఆప్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే సందర్భంగానే సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయడం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం
కేంద్ర ప్రభుత్వం మూడవసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. యూటీఈసీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ. కార్యకర్తలు నాయకులను కలుస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్న మంత్రి పార్థసారథి. అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సీఎం చంద్రబాబును కలిసిన సిపిఐ నేతలు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని వినతి. అంతకంతకు పెరుగుతున్న కేరళలో కొండచర్యల్లో విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య. ఈ ఘటనలో 174కు చేరిన వృద్ధుల సంఖ్య. సహాయక చర్యలను ముమ్మరం చేసిన కేరళ రాష్ట్రంతో సహా సైన్యం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.